అనగనగా ఒక అడవిలోన ఒక మడుగు. మడుగులోన మిత్రులుగా 3 చేపలున్నాయి. ఎండాకాలం వచ్చెను. ఎండలు మెండుగా కాసెను. తాటక మందలి నీరంతా తరిగిపోసాగెను. జాలరు లేతెంచినారు. జలమును పరికించినారు. మరో 4 రోజులో మరలా వచ్చి వలలతోడ మత్స్యములను పట్టాలని మంతనాలు చేసినారు. ఆ పలుకులు విన్నది చేపలలో నొక్కటి జారబోవు ముప్పు చెప్పి మరునిమిషం మడుగు విడిచి మరొక మడుగుకు చేరుట మంచిదనుచు హితము చెప్పే. అపాయము కలిగినప్పుడు ఆలోచింతమనే నొక్కటి బదులేమి పలకకుండా కదిలిపోయే మూడవది. నాటి రాత్రి బయలుదేరి తాటకమునకు విడిచిపెట్టి త్వరగా మొదటి చేప చేరెను వేరొక కొలను. 4 రోజులు గడిచెను. జాలరు తెంచినారు. చేపల కోసము వలలు చెరువులో విసిరినారు. మిగిలిన చేపలు 2 వలలోప చిక్కినాయి. మిత్రుల మాట విననందుకు మిక్కిలి వగిచినాయి. జాలరి తీరం చేరెను. వలలో చేపలు చూచెను. పట్టరాని సంతోషముగా బుట్టలోన వేయసాగె. చచ్చినట్లు పడియున్నవి చేపలలో రెండవది. జాలరి ఆ చేప చూసి చనిపోయింది తలచి వల నుండి వేరుచేసి జలము చింత విడిచినాడు. మెల్లమెల్లగా జారిగి చేప జలములోకి కేగింది. హమ్మయ్య బతికితినని ఆనందం చెందింది. మిడిసిపడుతూ ఎగురసాగే. మూడవ వల లోపల దెబ్బ ఒకటి కొట్టగానే అబ్బా అని మరణించెను. మొదటి చేప తెలివైనది. ముందు చూపు దాని సొత్తు. ప్రమాదాన్ని ఊహించి ప్రాణ కాపాడుకొనెను. ఉపాయశీలి రెండవది. అపాయము కలుగగానే తెలివితేటలు చూసి నిలువుకొనిన ప్రాణాలను. మూడవది మూర్ఖురాలు. ముందు చూపు తెలివితేటలు లేకపోవుటచే ఉసురులు పోగొట్టుకొనెను.